అల్లుడు, నీకు మా స్వప్నకి ఎంతో వైభవంగా పెళ్లి జరిగిన ఈ శుభ సందర్భంలో మనం ఈ పార్టీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ. మా మమ్మీ డాడీ తర్వాత మీ ఇద్దరే నాకన్నీ. సిద్ధు, అది నీకు మా మీదున్న అభిమానం. యూనో, నీలాంటి మంచి భర్త దొరకడం నిజంగా మా స్వప్న అదృష్టం. అఫ్కోర్స్ మా అదృష్టం కూడా. మమ్మీ, ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకు? హ్యాండ్సమ్ సిద్ధు నీ హబ్బీ అయినందుక? సిద్ధు, స్వప్న మా ఓన్లీ డాటర్. ఇప్పుడు మా కల్లుడువైనా కొడుకువైనా అన్నీ నువ్వే. ఆ తృప్తితోనే, ఆ నిశ్చింతతోనే ఇదిగో ఇలా ముందేస్తున్నాం. కమాన్, ఎంజాయ్. సిద్ధు, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా నువ్వు ఎండీ అయినందుకే మన కంపెనీ లాభాలు వేలల్లోంచి లక్షల్లోకి పెరిగాయి. ఎంతో ఇంటెలిజెంట్గా నువ్వు తీసుకునే డెసిషన్స్ వల్లే మార్కెట్లో మన గుడ్ విల్ ఆకాశాన్ని అంటుతుంది. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. నీకు ముందు అదే సీట్లో ఆ రఘు ఉండేవాడు. బట్ నో యూజ్. టైమ్లీ డెసిషన్స్ తీసుకోవడం తనకి చేతగానే కాదు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సిద్ధు. అంకుల్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. నో సిద్ధు, యు డిజర్వ్ ఇట్. నువ్వే ఆలోచించి చూడు. ఆఫ్టర్ ఆల్ ఆ సీతని పెళ్లి చేసుకున్న రఘుకి కొంచెమైనా తెలివుందా? మమ్మీ, ఆ తెలివే ఉంటే రఘు అలాంటి రాంగ్ స్టెప్ ని ఎందుకు వేస్తాడు? ఎనీవే, రఘు ఎగ్జిట్ అయినందుకేగా సిద్ధు లాంటి లైఫ్ పార్ట్నర్ నాకు దొరికింది. సిద్ధు, రియల్లీ ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ బేబీ. నువ్వే కాదు, నేను కూడా నిజంగా లక్కీనే. అర్థం చేసుకునే వైఫ్, అండర్స్టాండింగ్ ఉన్న ఇన్లాస్, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? గుడ్ సిద్ధు. అంకుల్ అండ్ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ ద పార్టీ. స్వప్న, కమాన్, లెట్స్ గో. డార్లింగ్, ఇవాళ నేను మా మమ్మీ దగ్గరే ఉంటాను, ప్లీజ్. బేబీ, నువ్వు లేకుండా నేనెలా? వాళ్ళు వింటారు. పోన్లే సిద్ధు, అమ్మాయిని రేపొద్దున పంపిస్తానుగా. ఎందుకు మహి? అబ్బా మీరు ఊరుకోండి. ఆడపిల్ల ఏవేవో చెప్పుకోవాలనుకుంటుంది నాతో. అలాగే. అవును డార్లింగ్, ఒప్పుకోవా ప్లీజ్? బేబీ, నువ్వంత బుద్ధిగా అడిగితే బుద్ధి లేకుండా నేనెలా కాదంటాను? ఓకే. సిద్ధు, ఏమీ అనుకోగా? నో, ఓన్లీ 1 నైటేగా. ఓకే. ఏమండి, సిద్ధుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరండి. పర్వాలేదంటే ఐఎమ్ ఆల్ రైట్. గుడ్ నైట్ డార్లింగ్. సీ యూ టుమారో. సిద్ధు, బాయ్. 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 మమ్మీ, నన్ను సిద్ధుతో వెళ్ళొద్దు అని ఎందుకు సైగ చేశావు? కొత్త జంటను విడదీయడం పాపం కదా మహి.
మ్, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగానే తెలుసు. ఆ, మమ్మీ ఏంటి నువ్వనేది? పిచ్చిదానా, ఎంతో ఇష్టమైన స్వీట్ కూడా రోజుకి 2 తింటే ఏమవుతుంది? ఆ, మొహం మొత్తుతుంది. మ్, మగాడికి పెళ్ళాం కూడా అంతే. పెళ్ళయ్యాక మగాడు ఆడదాని కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు అలా కొంచెం దూరంగా పెడితేనే ఆకర్షణ రెట్టింపు అవుతుంది. పడి చచ్చే మగాడు పెళ్ళాం గ్రిప్లోకే వస్తాడు. ఓహో, మన పెళ్ళైన కొత్తల్లో నువ్వు కూడా తరచూ మీ పుట్టింటికి వెళ్ళేదానివి, అందుకేనా? అందుకేగా ఇన్నాళ్ళైనా మీరు నా గ్రిప్లోనే ఉన్నారు. సూపర్ మమ్మీ, రియల్లీ యూర్ సో గ్రేట్. నా వాల్యూ ఏంటో కూడా సిద్ధుకి తెలిసేటట్టు చేస్తాను. సిద్ధు కార్లో ఉంది. సిద్ధు, అరే సిద్ధు, 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 అరే లేరా సిద్ధు, లే సిద్ధు, సిద్ధు. సిద్ధు ఫుల్లుగా తాగేసినట్టున్నాడు. కొద్దిలో ప్రమాదం తప్పింది. అయినా ఇంత ఓరుగా తాగేసి వీడు ఒంటరిగా ఎక్కడి నుంచి వస్తున్నట్టు? సిద్ధు, రే సిద్ధు, 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 రే సిద్ధు, లేరా రే సిద్ధు. నిలబడలేనంత చిత్తుగా వీడికి మందు తాగిచ్చింది ఎవరు? ఛీ! స్టడీ రే సిద్ధు, పడిపోతావు. ఏయ్ స్టడీ స్టడీ. అరే ఎక్కు. నా 4 వీలర్ మానేసి 3 వీలర్ ఎక్కమంటావే? ఎక్కు, కూర్చో, పద కూర్చో, కూర్చో, రేయ్, కూర్చో, కూర్చో. కూర్చో, కూర్చో, రే కూర్చో, సరిగ్గా కూర్చో. కొంచెం కూడా ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా? సరిగ్గా కూర్చో. స్టడీ. స్టడీ. రే సిద్ధు, హూ ఆర్ యు మ్యాన్? సిద్ధు, లీవ్ మీ. ఐ కెన్ వాక్, ఐ కెన్ టాక్. జాగ్రత్త, జాగ్రత్త. లీవ్ మీ యార్. అరే
నీ పేజ్ ఎక్కడో చూసినట్టుంది. చూసినా ఇప్పుడు గుర్తురాదులే. సిద్ధు, ఆ, ఆ, రే సిద్ధు, సిద్ధు, ఏమైంది నాన్న? సిద్ధు, ఎవరు నువ్వు? సిద్ధు, ఏమైందిరా? మందు కొంచెం కాదు, బాగానే ఎక్కువైంది. అన్నయ్య, సిద్ధన్నయ్య నీకు ఎక్కడ కనిపించాడు? చిత్తుగా తాగి కారునో చెట్టుకి గుద్దబోయి స్పృహ లేని స్థితిలో పడుంటే ఆటోలో వస్తూ నేనే తీసుకొచ్చాను. అదేంటన్నయ్య, మహి అంటే వాళ్ళ ఇంటికి ఏదో పార్టీ ఉందని స్వప్న సిద్ధన్ని ఇద్దరు వెళ్లారు కదా. పొళ్ళు తెలియని మైకోలో వాడొక్కడే కారులో రావడం ఏంటి? డోంట్ డిస్టర్బ్. మనం ఇప్పుడు రిలాక్సింగ్. ఏంటండి, సిద్ధు ఇలా తయారయ్యాడేంటి? నాకంతా అర్థమవుతుంది. అక్కడ పార్టీలో వాళ్ళు సిద్ధుకి ఫుల్లుగా మందు పోసినట్టున్నారు. కంట్రోల్ లేనంతగా తాగాక సిద్ధుని ఇంటి దాకా డ్రాప్ చేయకుండా వాడి కర్మకు వాడిని ఒంటరిగా వదిలేసినట్టున్నారు. ఇప్పటికైనా అర్థమవుతుందా వాళ్ళెంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్సో? కుట్టావంటే ఐ విల్ కిల్ యూ. పెళ్ళయ్యాక సిద్ధు ఎలా మారిపోతున్నాడో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. లక్కీగా ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా ప్రమాదం జరుగుంటే? ఛీ, అసలు ఆ స్వప్న ఆడదేనా? మొగుడికి ఇంతగా తాగించి ఒంటరిగా పంపిస్తుందా? అందుకే వదనానికి కూడా నాకు పిలవ బుద్ధి కాదు. వాళ్ళ గురించి నేను పెళ్లికి ముందే చెప్పాను, కానీ మీరే పట్టించుకోలేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే సిద్ధు పక్కాగా తాగుబోతుగా మారిపోతాడు. ఆ పైన మీ ఇష్టం. రే సిద్ధు, నువ్వేదో స్థిరపడతావనుకుంటే ఎలా అయిపోయావేంట్రా? మీరు తప్పుగా అనుకున్నా సరే ఒక్క మాట చెప్తాను. చెదపురుగుల్ని చుట్టూ చేరనిస్తే మంచి గంధం చెట్టు కూడా నిట్ట నిలువున కూలక తప్పదు. నీ ఉచిత సలహాలకి థ్యాంక్స్. ఇదిగో నీ ఆటో కిరాయి డబ్బులు తీసుకుని దయచేయి. పర్వాలేదు సార్, నేను మీ కొడుకుని కిరాయి డబ్బుల కోసం ఇంటి దాకా తీసుకురాలేదు. ఈ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారేమోనని తీసుకొచ్చాను. అప్పుడప్పుడు రాత్రిపూట నా ఆటోలో ఇలాంటి ఫ్రీ సర్వీసులు చేస్తూనే ఉంటానులేండి. అవసరం లేదు. ఆ సర్వీస్ కూడా రేట్ ఎంతో చెప్పు, అది కూడా విసిరిపడేస్తా. నా సర్వీస్కి విలువ కట్టాలంటే మీ ఆస్తులన్నీ అమ్మినా సరే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ లెక్క ప్రకారం మిగిలింది ఒక్కడే కొడుకు.
వాడి ప్రాణం విలువ ఎంతో కొలిచే మిషన్ ఏది ఈ ప్రపంచంలోనే లేదు. కొంచెం మజ్జిగలో నిమ్మకాయ రసం పిండి తాగించండి. ఎక్కిన మైకం కొంచెమైనా దిగుతుంది. నేను ఛీ, ఇలాంటి వాణ్ణి నా అన్నయ్య అని కూడా చెప్పుకోలేను. Shut up, I say. Why are you disturbing me? ఛీ, ఏంటండి, ఏంటి మనకి ఈ కర్మ? పూర్ణ, ఇప్పుడు మనం వాడిని ఏం చేయలేం. తీసుకెళ్దాం, పద. Hey. Why murmuring? బావా, నిన్న రాత్రి నువ్వు చెప్పింది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. అదృష్టం బాగుండి మత్తులో ఉన్న మీ తమ్ముడిని నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేదో. ఆ బాధ భయం మనకు తప్ప వాడిని కట్టుకున్న ఆ స్వప్నకి లేదు. వాడి అత్తమావలకి అంతకన్నా లేదు. ఏంటి బావా, కూతురి కాపురం బాగుండాలి అనుకునే ఏ తల్లిదండ్రులైనా అల్లుణ్ణి మరీ అంత చిత్తుగా తాగిస్తారా? ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరికి నష్టం? లేదు సీత, ఆ మహేశ్వరికి తన స్వార్థం గురించి తప్ప ఇంకెవరి గురించి బాధ లేదు. కావాలనే వాళ్ళు సిద్ధుని చెడగొడుతున్నారు. ఎప్పుడు సిద్ధుకి ఏం జరుగుతుందోనని నా చెల్లెలు భయపడింది అంటే అది తప్పే కాదు. వాళ్ళ అమ్మా నాన్నల సంగతి వదిలే, స్వప్నకేమైంది? తన భర్త క్షేమాన్ని తనే పట్టించుకోకపోతే ఎలా? సీత, సిద్ధుని తమ గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎలాగైనా కంపెనీలోనూ ఇంట్లోనూ అధికారాన్ని చెలాయించాలి. ఆ మహేశ్వరి క్రూకెడ్ మైండ్లో ఆలోచన అదే. అన్యాయం మాత్రమే కాదు, దారుణం కూడా. ఇంత జరుగుతున్నా మీ పేరెంట్స్కి ఆ మహేశ్వరి మీద అనుమానమే రాదా? రాకుండా మేనేజ్ చేయడమే తన టాలెంట్. సీత, పరిస్థితి పూర్తిగా దిగజారిపోకముందే ఆ ఇంటికి పెద్ద కొడుకుగా నేనే ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. మమ్మీ, తల బద్దలైపోయేలా ఉంది. ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఎరా, ఎలా ఉంది ఇప్పుడు? నిన్న రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసా? అసలు రాత్రి పార్టీ ఎక్కడ జరిగింది? మహి ఆంటీ వాళ్ళ ఇంట్లో.
చక్రి అంకుల్ పార్టీ ఇస్తానంటే పీకల దాకా తాగాం అంతేనా? ఒంటి మీద స్పృహ లేని స్థితిలో కూడా ఒంటరిగా నువ్వే కార్ని డ్రైవ్ చేసావు, గుర్తుందా? సారీ మా, కొంచెం ఎక్కువైందంతే. కొంచెం కాదు, చాలా చాలా ఎక్కువైంది. సరే పార్టీ చేసుకున్నారు, నువ్వు ఓవర్గా తాగావని వాళ్ళకి తెలుసు కదా, నిన్నొక్కడే ఎలా పంపించారా వాళ్ళు? కూర్చోపెట్టి తాగించిన వాళ్ళు ఇంటి దాకా డ్రాప్ చేయాలి కదా. నీ కండిషన్ తెలిసి కూడా మైకోలో ఉన్న నిన్ను ఒంటరిగా పంపిస్తారా? ఒకవేళ నీకు ఏదైనా ప్రమాదం జరిగుంటే ఏం చేసేవాళ్ళు? మా ఆంటీ వాళ్ళు నన్ను మన ఇంటి దాకా డ్రాప్ చేస్తానని అన్నారు, కానీ నేనే ఓవర్ కాన్ఫిడెన్స్తో వద్దన్నాను. వద్దు అంటే కూతుర్ని అక్కడే ఉంచుకొని నిన్ను మాత్రం పంపించేస్తారా? వాట్? మీరు చెప్పేది నిజమా? అక్షరాల నిజం. సూర్యం అలియాస్ సూర్యనారాయణ మీకు పోటీగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఆల్రెడీ ఎంటర్ అయ్యాడు. హ్యాపీ హిల్స్ ఏరియాలో అతిపెద్ద వెంచర్ను కూడా వేస్తున్నాడు. ఆ లేఅవుట్ ప్లాన్ కూడా నేను సంపాదించాను. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నన్నే దెబ్బతీయాలని చూస్తాడా? పగ, నీ మీద పగ శంకర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆ సూర్యాన్ని ఎదగకుండా ఆపితే చాలా.